బక్క పిల్లి లావు పిల్లి. అనగనగా ఒక మూదుసారి పేదరాలు అనకు ఒక పిల్లి తన యజమానురాలు. ఈ పిల్లి కూడా బక్కగా బలహీనంగా ఉండేది. ఒకరోజు బక్క పిల్లి ఒక ఇంటి కప్పు మీద కూర్చున్నది ఉంది. అప్పుడు ఒక లావు పిల్లి అక్కడకు వచ్చింది. అన్న, రోజు విందు భోజనం చేసిన దానిలాగా ఉన్నావు, ఎక్కడ దొరుకుతుంది నీకు భోజనం? అడిగింది బక్క పిల్లి. నేను రాజుగారి భోజనంలో దొంగలిస్తూ ఉంటాను, చెప్పింది లావు పిల్లి. వస్తానంటే రేపు నిన్ను కూడా తీసుకువెళ్తాను అంది లావు పిల్లి. వస్తాను, సాయంత్రం ఇక్కడే కలుస్తాను అని చెప్పింది బక్క పిల్లి. బక్క పిల్లి తన యజమానురాలికి దగ్గరికి వెళ్ళి రాజవిందు విషయం చెప్పింది. ఉన్నదానితో తృప్తిపడు, రాజుగారి వంటవాడు నిన్ను పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా అన్నది యజమానురాలు. కానీ బక్క పిల్లి ఆమె సలహా వినలేదు. మరుసటి రోజు 2 పిల్లులు రాజభవనానికి వెళ్ళాయి. తరచు రాజుగారి విందుల్ని పిల్లులు పాడు చేస్తున్నారని రాజుకు కోపం వచ్చి రాజభవనంలో కనిపించిన ప్రతి పిల్లిని చంపమని ఆజ్ఞాపించాడు. ఈ 2 పిల్లులకు ఈ విషయం తెలియదు. భోజనాల గదిలో అడుగుపెట్టి ముందుకు బోతుండగా లావు పిల్లికి రాజజ్ఞ గురించి చెప్పింది. మరొక పిల్లి వెంటనే అది బయటకి వెళ్ళిపోయింది. కానీ వేయించిన మాంసం వాసన చూడడంలో మునిగిపోయి బక్క పిల్లి ఇది గమనించలేదు. హఠాత్తుగా ఒక చేయి దాని మెడ గట్టిగా పట్టుకొని దాని జీవితం ముగిసింది. ముసలమ్మకు ఈ విషయం తెలిసింది. అయ్యో, రాజభవనం విందుకు దూరంగా ఉండమని దానికి చెప్పాను కదా, నా మాట విని ఉంటే ఎంత బాగుండేది అనుకుంది. నీతి ఉన్నదానితో తృప్తిగా జీవించాలి.